ఈరోజు తెలంగాణ రాష్ట్రము తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో గతంలో కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల ప్రణాళిక స్పష్టంగా వాగ్దానం చేసింది. కాంగ్రెస్ వర్గీకరణ కట్టుబడింది. లీగల్ అంశాలే కానీ అమెండ్మెంట్సే కానీ ఏదున్నా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. తెలంగాణలో సామాజిక న్యాయం దళితులు కావాలంటే వర్గీకరణ ఒక భాగము, సప్లాన్ అనేది రెండవ భాగము. ఈ రెండు ముఖ్యమైన అంశాలు. ఆ మాట నిలబెట్టుకుంటూ ఈరోజు సుప్రీంకోర్టులో 7 బెంచ్లతో కూడిన ధర్మాసనం వాదనలు ప్రతివాదనలు వినడం మొదలుపెట్టింది. తెలంగాణ రాష్ట్రము తెలంగాణ ప్రభుత్వం తన వంతు బాధ్యతగా పార్టీ అయినందున ముఖ్యమంత్రి గారు మా అందరికీ, నా మిత్రులు లక్ష్మణ్, శాసనసభ్యులు లక్ష్మీకాంత్, సత్యనారాయణ, మల్లయ్య, మురళి గారు, రవి, ఈ జాతిలో ఉన్న పెద్దలందరికీ, ప్రజాప్రతినిధులకు అందరికీ ఆదేశాలు జారీ చేసిండు. ఒక డైరెక్షన్ ఇచ్చిండు, మీరు సుప్రీంకోర్టుకు పోవాలి, సీనియర్ న్యాయవాదిని తెలంగాణ ప్రభుత్వం తరఫున వర్గీకరణ కొరకు వాదించాలని చెప్పి మొన్న ఢిల్లీలోని న్యాయవాదులతో మాట్లాడడం జరిగింది. మా ఏజీ కూడా మాట్లాడారు, సుదర్శన్ రెడ్డి గారు. ఈరోజు సుప్రీంకోర్టుకు అటెండ్ అయ్యి వాదనలు విన్నాము. ఇంకా వాదన కొనసాగుతున్న లంచ్ తర్వాత తెలంగాణ రాష్ట్ర తరఫున వివేక్ తన్కా అనే సీనియర్ కౌన్సిల్ని ఈ వర్గీకరణ వాదన వినిపించడానికి, వర్గీకరణకు కాంగ్రెస్ ప్రభుత్వము పార్టీ కట్టుబడి ఉంది, రేవంత్ రెడ్డి గారు కట్టుబడి ఉంది కనుక ఒక పెద్ద సీనియర్ కౌన్సిల్ని నియమించుకోవాలి, వాదనలో పాజిటివ్ వాదనలు వినిపించాలి, సామాజికంగా ఒక సమతుల్యాన్ని తీసుకొచ్చే విధంగా తెలంగాణ ముందు ఇవ్వాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా నాతో సహా మా గౌరవ శాసనసభ్యులందరూ కూడా ఢిల్లీకి రాజధానికి రావడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మా జాతి తరఫున తెలియజేస్తున్నాము. మేమందరం కూడా ప్రధానంగా ఏ కళలు, ఏ అంశాలు కోసమైతే తెలంగాణ పోరాటం సాగిందో అందులో 3 ప్రధానమైన అంశాలపైన తెలంగాణ క్యాబినెట్ ఊహించని అద్భుతమైన నిర్ణయాలు తీసుకున్నది. తెలంగాణ ప్రభుత్వ ఎంబులం మార్చాలి, రెండవది తెలంగాణ తల్లి అంటే ఏ రకంగా ఉండాలి, దానిపైన అభిప్రాయాలు సేకరించాలి. ఈ ఎంబులానికి సంబంధించి అభిప్రాయాలు సేకరించాలి, తెలంగాణ ప్రజలు లెక్కించి, నిష్ణాతులు, కళాకారులు వీళ్ళందరూ లెక్కించి. అదే రకంగా తెలంగాణ అనేది మొదట టీజీ అనే రిజిస్ట్రేషన్ ఉండే, దాన్ని టీఎస్గా మార్చిండ్రు, అది వెహికల్స్ సంబంధించి మళ్ళీ టీజీగానే కొనసాగించారని చెప్పి ఓ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏ వర్గాలనైతే గత 9.5 సంవత్సరాలు ప్రత్యేకంగా దళిత ఆదివాసులు
ఆదివాసీ వర్గాల యొక్క అస్తిత్వం కోల్పోయే రకంగా వ్యవహరించిందో గత ప్రభుత్వం, ఈరోజు ఒక ప్రజా గాయకుడు గద్దర్ గారిని గుర్తించడం, ఒక ప్రజా కవి అందశ్రీ గారిని గుర్తించడం, ఏ పాట అయితే తెలంగాణ ఉద్యమంలో స్ఫూర్తిని అందించిందో ఆ కవిని, ఆ పాటని తెలంగాణ గీతంగా గుర్తించడం అంటే సమాజంలో అణగారిన వర్గాలలో కవులు, కళాకారులు, త్యాగధనులు, త్యాగమూర్తులు, సిద్ధాంతపరులను కూడా తెలంగాణలో విస్మరించిన ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వారిని గుర్తించి ఆదరించి గౌరవిస్తుందనే దానికి ఈ అవార్డ్సే కానీ, ఈ తెలంగాణ గీతమే కానీ, ఈ ఎంబులం మార్పే కానీ ఇవన్నీ కూడా ఓ సంకేతాన్ని పంపిస్తున్నాయి. మేము రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆశిస్తున్నాము త్వరలో ఈ వాదనలని పూర్తి అయ్యి తెలంగాణలో న్యాయపరంగా న్యాయస్థానం, దేశ ఉన్నత న్యాయస్థానం మరి సంపూర్ణమైన విశ్వాసం ఉంది మాకు. వర్గీకరణ అనేది ఎవరికి వ్యతిరేకం కాదు. ఎవరి అస్తిత్వాన్ని, ఎవరి వాటాన్ని వాళ్ళు తీసుకోవాలి, ఎదగాలి. దానికి తోడు ఈ సామాజిక, విద్యాపరంగా, ఉద్యోగపరంగా ఎప్పటి నుంచో ఇదో కళ. దానికి తోడు సబ్ ప్లాన్ అంటే ఎకనామిక్ అప్లిఫ్ట్మెంట్కు సబ్ ప్లాన్ తోడైతే జీవితాల్లో మార్పులు వస్తాయని మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది. ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. మేము ఆశిస్తున్నాం త్వరలోనే ఈ వర్గీకరణ పైన ఉన్నత న్యాయస్థానం తీర్పును అందిస్తుందని చెప్పి ఆశిస్తూ మా గౌరవ శాసనసభ్యులు వారు కూడా వారి అభిప్రాయం తెలియజేస్తారు.